న్యూస్ మరి కాసేపట్లో రెండో రోజు మహానాడు ప్రారంభం కాబోతుంది. ఇవాళ ఎన్టీఆర్ జయంతి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎన్టీఆర్ విగ్రహాలను కార్యకర్తలు అభిమానులు అలంకరించారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించబోతున్నారు పార్టీ నేతలు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ ప్రసంగించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇక రెండో రోజు మహానాడులో పలు కీలక అంశాలపై తీర్మానాలను నేతలు ప్రవేశపెట్టబోతున్నారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, అన్నదాతకు అండగా, శాంతి భద్రతలు, నా దేశం నా బాధ్యత, రాష్ట్రానికి కేంద్ర సాయం, విధ్వంసం నుంచి వికాసం వైపు, ఇక వెల్త్ క్రియేషన్ వంటి అంశాలపై తీర్మానాలను టీడీపీ నేతలు ప్రవేశపెట్టబోతున్నారు. ఇక చివరిగా రాజకీయ తీర్మానం ప్రవేశపెడతారు. ఇక నిన్న స్త్రీ శక్తి, కార్యకర్తే అధినేత, యువగలం, పేదల సేవలో తీర్మానాలను టీడీపీ నేతలు ప్రవేశపెట్టారు. ఇక ఈ రోజు రెండో రోజు అయితే మహానాడు కొనసాగుతుంది. ఈ రోజు కొన్ని రాజకీయ తీర్మానాలు చేయబడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మహానాడు రెండో రోజు కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పార్టీ నేతలంతా కూడా ఇక్కడ చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మంత్రులంతా కూడా ఇప్పుడే చేరుకున్నారు. పోలిట్ బ్యూరో సభ్యులు నిన్న కూడా 46 మంది వక్తలకు అవకాశం కల్పించారు. అయితే మొత్తం కూడా చూసుకుంటే కనుక ఈ రోజు కూడా తీర్మానాలు ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ తీర్మానాలకు సంబంధించి ఇక్కడ పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి ఉన్నారు. ఆర్థిక మంత్రి గారు ఎలా జరుగుతుంది మహానాడు, ఈ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయి? ఇవాళ ప్రధానంగా నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించే దాంతో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. యథావిధిగా అజెండా కొనసాగుతుంది. చివరిలో మనకు రాజకీయ తీర్మానం ఉంటుంది. రాజకీయ తీర్మానంలో ప్రధానంగా దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మార్పుని ఏ రకంగా మనం అధిగమించాలి, ఎందుకనంటే నందమూరి ఆలోచనల నుంచి జంజీ ఆలోచనల వరకు అనుసంధానం చేయగలిగినటువంటి నాయకత్వ పటిమ ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు అటు నందమూరి ఆలోచనలు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నా, జంజీకి కావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ఈ రెండింటిని అనుసంధానం చేయగలిగినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవన్నీ కూడా రాజకీయ తీర్మానంలో రాజకీయ తీర్మానంలో జాతీయ రాజకీయాలకు సంబంధించి కూడా ఏమన్నా కొంత చర్చ జరిగే అవకాశం ఉందా? ఎస్, దేశంలో ఎన్డీఏ ఎంత ఇంపార్టెంట్, ఇవాళ ఒక స్థిరమైన ప్రభుత్వం కేంద్రంలో ఎట్లా ఉంది, ఆ స్థిరమైన ప్రభుత్వంలో బలమైన భాగస్వామిగా మనం ఎట్లా ఉన్నాం, ఈ వ్యవస్థ ఇలానే కొనసాగితే ఈ రాష్ట్రం ఎలా బాగుపడుతుంది అనేటువంటిది ఖచ్చితంగా రాజకీయ తీర్మానం. వైసీపీ ప్రధానంగా యాక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చింది. ఏదైతే 2 సంవత్సరాల వెన్నుపోటు పొడిచారని చెప్తూ ఉంది వైసీపీ. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి సమావేశం పెట్టారు. ఎలా చూస్తారు దీన్ని? పక్కింట్లో పెళ్లి జరిగితే కూడా ఓర్వలేనటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి అనేది అర్థమవుతుంది. మేమేదో పండగ చేసుకుంటా ఉంటే ఆయనకి ఇప్పుడే గుర్తుకొచ్చి రంకలేసుకుంటున్నాడు అంటే ఏడుపు కొట్టతనం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది. ఓకే, అయితే పయ్యావుల కేశవ్ ఇట్లా చెప్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా తప్పుపడుతున్నారు. ఇక్కడ చూస్తున్నాము నేతలంతా కూడా ఏ విధంగా ఇక్కడ హాజరవుతున్నారు. అందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అయితే తీర్మానాలు ముఖ్యంగా అందరూ కూడా ఏదైతే రాయలసీమకు సంబంధించిన ఆ నీటి ప్రాజెక్టులపై కూడా ఇక్కడ ఆ చర్చ జరిగే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు ఏమి చేశారు అని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అది చంద్రబాబు రాబోతున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఎందుకంటే చూస్తే కనుక ఇప్పటికే 7 లక్షల మందికి పైన నిన్న ఒక రికార్డ్ అని చెప్తూ ఉన్నారు. ఈ రోజు 9 లక్షల మంది జూమ్ ద్వారా ఏదైతే ఈ ఆన్లైన్ లో హాజరయ్యే అవకాశం ఉంది. హైబ్రిడ్ విధానంలో అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు రాక కోసం అందరూ కూడా నేతలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మరో ఎమ్మెల్సీ బీటీ నాయుడు మనతో ఉన్నారు. బీటీ నాయుడు గారు, ఎలాంటి ఈ తీర్మానాలు ఈ రోజు ఉండబోతున్నాయి, ఏంటి ఈసారి మహానాడుకున్న ప్రత్యేకత ఏంటి? నిన్న చూశారు, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా డిజిటల్ మహానాడు జరుపుకున్నాం. దాదాపు 7 లక్షల పైగా కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా చూశారు. ఇది వరల్డ్ రికార్డ్. గతంలో యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు గండిపేటలో ఇది నిర్వహించారు. ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు లక్షలాది మందితో మహానాడు నిర్వహించారు. మరి ఎన్టీఆర్ గారు మనముడు, చంద్రబాబు గారి యొక్క తనుడైనటువంటి లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కొత్త ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ మహానాడు జరిపిన విషయం మీకు తెలుసు. ఆ తీర్మానం సందర్భంగా చారిత్రాత్మక నిర్ణయం ఒకటి ఆయనే ప్రకటించారు. పార్లమెంట్లో కుట్రపూరితంగా ఆపినటువంటి మహిళా బిల్లు సంబంధించి 33% మహిళలకు పార్లమెంట్ ఆమోదించకపోయినా తెలుగుదేశం పార్టీలో
తీసుకోవాలని ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాడు. మరి దానికి సంబంధించినప్పుడు ఈ రోజు రాజకీయ తీర్మానం చేయబోతున్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే ఇంకా ప్రత్యేకత ఏంటి? రాయలసీమకు సంబంధించి వైసీపీ నుంచి విమర్శలు చేస్తుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మూలన పడేశారని చెప్పి రాయలసీమకు నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు రాయలసీమ నేతగా మీరేమంటారు? ఆడలేక మధ్యలో గోల్ అన్నట్లు జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా డైవర్ట్ రాజకీయాలు చేశారు. మహానాడు 7 లక్షల మంది ఎప్పుడైతే వీక్షిస్తున్నారో తెలిసిన మరుక్షణమే ఆయన జనరల్ బాడీ మీటింగ్ జరుపుతున్నారు. సైడ్ రాజకీయాలు ఏదేదో చెప్తున్నారు. అందులోగా ముసలి కన్నీరు ఏంటంటే రాయలసీమకు నీళ్ళని చెప్తున్నాడు. రాయలసీమ సీఎంగా పనిచేసిన సిగ్గు లజ్జ ఏదన్నా ఉంటే ఆయన ఆలోచన చేయాలి. ఏదైనా చేస్తే రాయలసీమకు మేమే చేస్తాం. ఈ రోజు రాజకీయ తీర్మానం ద్వారా కూడా రాయలసీమకు ఏం చేయబోతున్నాం చెప్పబోతున్నాం. ఓకే, ఇక్కడ చెప్తూ ఉన్నారు మహానాడు ప్రాంగణంగా ఏదైతే రాయలసీమ సంబంధించిన అనేక అంశాలు ఇక్కడ చర్చకు వస్తాయి. రాజకీయ తీర్మానాలతో దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలు కూడా చర్చించబోతున్నారు. చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని నివాళులర్పించి మహానాడుకు 2వ రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంలోనే ఎన్టీఆర్ నివాళులు అర్పించే కార్యక్రమంలో కొంతమంది సీనియర్ నేతలను కూడా మాట్లాడించే అవకాశం ఉంది. ఈ రోజు నందమూరి బాలకృష్ణ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా ప్రసంగించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.